హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. $145 గ్యాప్ డౌన్తో ప్రారంభమైన నిఫ్టీ రోజంతా కూడాను బలహీనంగానే ట్రేడ్ అవుతూ ఉంది. ఇప్పుడు ప్రతి ట్రేడర్ మనసులో ఒకటే ప్రశ్న, ఇది కేవలం ఒకరోజు బలహీనతనా లేదంటే ఇది రాబోయే కరెక్షన్కి ప్రారంభమా? ఇప్పుడు బుల్స్ కంబ్యాక్ చేసే అవకాశం ఉందా లేక బేర్స్ మరొక రోజు మార్కెట్పై ఆధిపత్యాన్ని చలాయిస్తారా? నిఫ్టీకి అత్యంత కీలకమైన సపోర్టు, రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవి? వీటన్నిటితో పాటుగా జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, గ్లోబల్ మార్కెట్లు మన మార్కెట్కి ఎటువంటి సంకేతాలు ఇచ్చినాయి, వీటన్నిటితో పాటుగా మనం రెగ్యులర్ గా డిస్కస్ చేసే ఏటీఆర్ లెవెల్స్, యావరేజ్ ట్రూ రేంజ్, ఓపెన్ ఇంట్రెస్ట్ డిస్ట్రిబ్యూషన్, పార్టిసిపెంట్ వైజ్ పొజిషన్ ఏ విధంగా ఉంది, ఈ రోజు ప్రత్యేకంగా ట్రేడింగ్ సినారియోస్ కూడా డిస్కస్ చేద్దాం. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ట్రేడింగ్ సినారియోస్ కూడా డిస్కస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ రిపోర్ట్. 21 జూలై 2026కి ట్రేడింగ్ కోసం తెలుసుకోవాల్సిన విషయాలు మొత్తము ఈ వీడియోలో కూలంకషంగా డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి చివరి వరకు చూస్తే మీకు చాలా అవగాహన వస్తుంది. ముందుగా గ్లోబల్ మార్కెట్స్ ఎటువంటి సంకేతాలు ఇస్తున్నాయో చూద్దాము. డో జోన్స్ 0.4% నెగిటివ్ గా ట్రేడ్ అవుతూ ఉంటే నాస్డాక్ 0.4% పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ వస్తుంది. సో యుఎస్ మార్కెట్స్ నుంచి మనం మిక్స్డ్ సంకేతాలే అందున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఏషియన్ మార్కెట్స్ విషయానికి వస్తే జపాన్ మార్కెట్ నిక్కీ సెలవులో ఉండింది. హ్యాంగ్సెంగ్ 2.31% పాజిటివ్ గా క్లోజ్ అయితే తైవాన్ స్లైట్ నెగిటివ్ గా 0.5% నెగిటివ్ గా క్లోజ్ అయింది. సో ఏషియన్ మార్కెట్స్ నుంచి కూడా మిక్స్డ్ సంకేతాలు వచ్చినాయి. సో గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చిన సంకేతాల ప్రకారం చూస్తే కనుక మనకు వీక్ ఓపెనింగ్ నే ఇండికేట్ చేస్తుంది. ఇక యుఎస్ ఇరాన్ వార్ విషయానికి వస్తే యుఎస్ ట్రూప్స్ లో 3 సోల్జర్స్ చనిపోవడంతో ఇరాన్ మీద విపరీతమైన అటాక్ చేస్తూ ఉన్నారు. ఆ అటాక్స్ కి రెస్పాండ్ అవుతూ ఇరాన్ కూడాను ప్రతిదాడులు చేస్తూనే ఉంది. సో ఈ ఎస్కలేషన్స్ అనేవి ఇప్పుడప్పుడే సమసిపోయేటట్టు అయితే కనపట్లేదు. సో దాంతో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $88 దగ్గర ట్రేడ్ అవుతున్న క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇప్పుడు $89-90 వరకు అప్ సైడ్ మూవ్ అయింది. సో ఓవరాల్ గా క్రూడ్ ఆయిల్ అప్ సైడ్ మూవ్ అవడం అనేది మన మార్కెట్లకి నెగిటివ్ గానే చూడాలి మనము. సో మన మార్కెట్లు దానికి అనుగుణంగానే ఈరోజు గ్యాప్ డౌన్ నే సూచిస్తున్నాయి మనకి. ఇక మన డొమెస్టిక్ న్యూస్ విషయానికి వస్తే రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతా ఉంది. అల్ట్రాటెక్ సిమెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం జరిగింది 20th జూలై. రిజల్ట్స్ మాత్రం కాస్త వీక్ గానే ఉన్నాయి. రెవెన్యూ 4% నెగిటివ్ గా పోస్ట్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ 13% నెగిటివ్ గా పోస్ట్ చేశారు. నెట్ ప్రాఫిట్ కూడాను 13% నెగిటివ్ గా పోస్ట్ చేశారు. శ్యామ్ మెటాలిక్ పాజిటివ్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. కరూర్ వైస్ బ్యాంక్ కూడాను నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేశారు. ఇక ఈ రోజు ట్రేడింగ్ సెషన్ కి మార్కెట్ బయాస్ చూడాలంటే కొద్దిగా కాషియస్ గానే టర్న్ అయిందని చెప్పుకోవచ్చు. బ్యాంకింగ్ హెవీ వెయిట్ అయినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు 5% అంటే ఎక్కువగా డిక్లైన్ అవటం, యాక్సిస్ బ్యాంక్ కూడాను డౌన్ సైడ్ మూవ్ అవటం, కొటాక్ బ్యాంక్ కూడాను డౌన్ సైడ్ మూవ్ అవుతూ వచ్చింది. అయితే ఒక్క ఐసిఐసిఐ బ్యాంక్ అవుట్ పర్ఫార్మ్ చేసింది. సో ఓవరాల్ గా బ్యాంకింగ్ స్టాక్స్ లో వీక్నెస్ తోటి బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా డ్రాగ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఆ వీక్నెస్ అనేది ఒకటి మార్కెట్ లో ఉంటే గ్లోబల్ రిస్క్ అనేది మనకి ఎట్లాగూ ఉంటూనే ఉంది. ఎలివేటెడ్ జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి మన మార్కెట్కి కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి ప్రస్తుతానికి. అయితే ఆయిల్ ప్రైసెస్ కూడాను $80 నుంచి $90 వరకు ఎగబాకటం, అది కాస్త కాషియస్గా తీసుకోవాల్సిన అంశం మనం. ఇక్కడ ఎఫ్ఐఐస్ అయితే మాత్రము వాళ్ళ సెల్లింగ్ క్వాంటిటీని కొద్దిగా తగ్గించుకుంటూ బయ్యింగ్ అయితే చేయట్లేదు కానీ వాళ్ళ క్వాంటిటీ మాత్రము రెడ్యూస్ చేశారు. సో ఓవరాల్గా టెక్నికల్ స్ట్రక్చర్ కూడాను కాస్త లోయర్ సైడ్ మూవ్ అయింది. అయితే 24,100 దగ్గర సపోర్ట్ తీసుకుంటూ వస్తుంది. 2 to 3 times ఆ లెవెల్ కనుక టెస్ట్ చేస్తే దాన్ని బ్రేక్ చేసే అవకాశం కూడా ఉంది. సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. సో అందుకనే మనం కాషియస్ అప్రోచ్ నే చూజ్ చేసుకున్నాము ఈ రోజు మార్కెట్ బయాస్ విషయంలో. ఈ మార్కెట్ బయాస్ అర్థం చేసుకోవడానికి మనం కొన్ని డేటా పాయింట్స్ కూడా అర్థం చేసుకుందాము. ముందుగా ఏటీఆర్, యావరేజ్ ట్రూ రేంజ్, లాస్ట్ 14 days ఇండిసెస్ మూవ్మెంట్ బేస్ చేసుకొని క్యాల్కులేట్ చేస్తాము ఏటీఆర్ వాల్యూని. నిఫ్టీకి ఏటీఆర్ వాల్యూ 246 పాయింట్స్గా వచ్చింది. అంటే డే రేంజ్ వచ్చేసేసి 23,990 నుంచి 24,480. అదే 50% ఏటీఆర్ డౌన్ సైడ్ చూస్తే 24,110, 50% ఏటీఆర్ అప్ సైడ్ చూస్తే 24,360. ఈ 50% ఏటీఆర్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది దాన్ని బట్టి మనము యాక్షన్ తీసుకోవచ్చు. ఇక సెన్సెక్స్ పరంగా ఏటీఆర్ చూడాలంటే 842 పాయింట్లు, అంటే డే రేంజి 76,860 నుంచి 78,550. ఓకే, 50% ఏటీఆర్ డౌన్ సైడ్ 77,280
50% ఏటీఆర్ అప్ సైడ్ 78లో 120. సో ఈ 50% ఏటీఆర్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందని బట్టి మనము యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేటా పాయింట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిస్ట్రిబ్యూషన్. ఈ రోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి నిఫ్టీకి మాత్రమే చూద్దాం ఈ రోజు. సో మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే కనుక పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ 24,000 దగ్గర ఎక్కువగా యాడ్ అయి ఉన్నాయి. అట్లానే 24,200 దగ్గర కూడాను ఎక్కువగా కాంట్రాక్ట్స్ యాడ్ అయి ఉన్నాయి. సో మీకు కాల్ సైడ్ చూస్తే కనుక 24,500 హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయి ఉంటే 24,300 దగ్గర సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయి ఉంది. సో మనకు మార్కెట్ ఓవరాల్గా మనం గమనించాలి అంటే 24,000 నుంచి 24,500 మధ్యలో ఎక్కువగా కదలాడే అవకాశం కనపడుతుంది ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం చూస్తే కనుక. సో ఓపెన్ ఇంట్రెస్ట్ని మనం ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి అంటే ఈ రౌండ్ నెంబర్స్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో 24,000 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది కదా పుట్ సైడ్. సో 24,000 సైడ్ మూవ్ అయితే మార్కెట్ ఆ పుట్ని అన్వైండ్ చేసుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మార్కెట్ అక్కడ అన్వైండ్ అయితే కనుక ఇంకా డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే డెసిసివ్గా అన్వైండ్ అయితేనేమో ఎక్కువగా డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. అట్లా కాకుండా డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇంకా పుట్స్ యాడ్ అయితేనేమో మీరు అది ఇంట్రాడేలో అబ్జర్వ్ చేయొచ్చు. అది ఇంకా యాడ్ అయితేనేమో అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది అది. అట్లానే కాల్ సైడ్ కూడాను హయ్యర్ సైడ్ మూవ్ అయినప్పుడు కాల్స్ అన్వైండ్ అవుతున్నాయా లేదంటే కాంట్రాక్ట్స్ ఇంకా బిల్డ్ అవుతున్నాయా దాన్ని బట్టి మనము రెసిస్టెన్స్ని కానీ సపోర్ట్ని కానీ ఇంట్రాడేలో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ డేటా పాయింట్ పార్టిసిపెంట్ వైజ్ పొజిషనింగ్. సో పార్టిసిపెంట్స్ అంటే క్లయింట్స్ కానీ డిఐఎస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ ప్రో ట్రేడర్స్ కానీ ఏ విధంగా పొజిషన్ అయినారో చూద్దాము. క్లయింట్స్ 77% లాంగ్స్ హోల్డ్ చేస్తూ ఉంటే 23% మాత్రమే షార్ట్స్ హోల్డ్ చేస్తున్నారు. వేరాజ్ డిఐఎస్ 83% లాంగ్స్ హోల్డ్ చేస్తూ ఉంటే షార్ట్ పొజిషన్స్ 17% మాత్రమే వాళ్ళు హోల్డ్ చేస్తూ ఉన్నారు. కానీ ఎఫ్ఐఐస్ వీళ్ళే మార్కెట్ని డైరెక్షన్ని చేంజ్ చేయగలుగుతారు. సో ఎఫ్ఐఐస్ 9% మాత్రమే లాంగ్ సైడ్ ఉన్నారు, 91% వాళ్ళు షార్ట్ సైడ్ ఉన్నారు. ప్రో ట్రేడర్స్ మాత్రము 57% లాంగ్ సైడ్ ఉంటే 43% షార్ట్ సైడ్ ఉన్నారు. ఇక్కడ ఓవరాల్గా క్వాంటిటీ వైజ్గా చూడాలంటే క్లయింట్స్ వర్సెస్ ఎఫ్ఐఎస్, క్లయింట్స్ కానీ ఎఫ్ఐఎస్ కానీ ఎక్కువగా క్వాంటిటీస్ను హోల్డ్ చేస్తారు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ పరంగా. సో క్లయింట్స్ లాంగ్ పొజిషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే వాళ్ళు వాళ్ళ లాంగ్స్ని అన్వైండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఇంట్రాడేలో అది పాజిటివ్గా టర్న్ అయింది అనుకోండి ఏదైనా న్యూస్, అప్పుడు ఎఫ్ఐఎస్ షార్ట్ కవరింగ్కి వెళ్తారు. కాబట్టి ఇంట్రాడేలో మార్కెట్ వైలెంట్గా మూవ్ అయితే కనుక ఏదైనా న్యూస్కి షార్ట్ కవరింగ్ కానీ లాంగ్ అన్వైండింగ్ కానీ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు మనం. ఇక మనం నిఫ్టీకి టెక్నికల్స్ చూడాలంటే సపోర్టు 24,130. నిన్న ట్రేడింగ్ సెషన్లో లో కూడాను 24,130. కాబట్టి 24,130 అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి మనం. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 24,350. ఆ 24,350 దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందనేది చూసి మనము ఫర్దర్ యాక్షన్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇంట్రాడేలో ఎటువంటి ట్రేడింగ్ ప్లాన్ ఫాలో అవ్వచ్చో క్విక్గా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. 9:15 to 9:30 కాస్త ఓపెనింగ్ టైంలో వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు మార్కెట్లు గ్యాప్ డౌన్ సూచిస్తున్నాయి కాబట్టి సో ఆ గ్యాప్ డౌన్ టైంలో అది రికవరీ అవుతుందా లేదంటే అక్కడి నుంచి డౌన్ సైడ్ మూవ్ అవుతుందా అనేది ఫస్ట్ 15 minutes క్యాండిల్ అనేది మనం క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. అక్కడ ఎటువంటి ట్రేడ్స్కి ప్లాన్ చేసుకోవద్దు అసలు. ఓకే, ఆ తర్వాత 9:30 to 9:45 10 o'clock వరకు ఏదైనా మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యి 24,300 అబోవ్ లెవెల్ కనుక క్లోజ్ అవుతూ ఉంటే ఏదైనా 15 minutes క్యాండిల్ మనం లాంగ్ సైడ్ చూడొచ్చు. అంటే ఎవ్రీ పుల్ బ్యాక్లో కూడాను మనము లాంగ్ సైడ్ చూడొచ్చు. 24,420 వరకు మనము పుల్ బ్యాక్ వస్తుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అదే ఫస్ట్ 15 minutes తర్వాత 9:45 తర్వాత కనుక 24,180 24,150 కంటే లోయర్ లెవెల్లో కనుక ఆ లెవెల్ కనుక వచ్చి సెటిల్ అవుతుంది అనుకోండి, అక్కడి నుంచి కూడా మార్కెట్స్ ఇంకొక 100 points డౌన్ సైడ్ 24,050 24,000 వరకు కూడాను డౌన్ సైడ్ మూవ్ అవుతుందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అట్లా కాకుండా 24,180 నుంచి 24,300 మధ్యలో కనుక ఎక్కువగా సెటిల్ అయితే రేపు ఆ 15 minutes 20 minutes కనుక ఎక్కువగా ఆ రేంజ్లో కనుకుంటే మనం బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలి. ఎయిదర్ సైడ్ 24,300 కంటే అబోవ్ సైడ్ వెళ్తుందా లేదంటే 24,180 కంటే డౌన్ సైడ్ వెళ్తుందా, ఇవి మనం అబ్జర్వ్ చేయాలి. యాజ్ యూజువల్ 10:30 నుంచి 12:30 వరకు యూజువల్గా మార్కెట్స్ రేంజ్ బౌండ్లో ఉంటాయి. ఆ రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు యాక్షన్స్ ఎక్కువగా తీసుకోవాలని ప్రయత్నం చేయొద్దు.
ఓకే, అట్లా 1 o'clock 2 o'clock టైంలో ఎక్కువగా ఎక్స్పైరీ మూవ్స్ ఉండే అవకాశం ఉంది. ఆ ఎక్స్పైరీ మూవ్స్ ఉన్నప్పుడు మీరు ఇరుక్కుపోయే ప్రయత్నం చేయొద్దు. సో మీరు ట్రేడ్ తీసుకోవాలంటే 9:30 నుంచి 10 లోపు ఏదైనా మీకు ఆపర్చునిటీ ఉంటే తీసుకోండి. లేదు అంటే మీరు నెక్స్ట్ వీక్ సంబంధించిన ఆప్షన్స్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ, కొలీగ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.